ఈ కోలివింగ్ వ్యవస్థ అనేది సో హైదరాబాద్లో చాలా బలంగా విపరీతంగా పెరుగుతోంది. ప్రధానంగా ఇందాక వర్మ గారు మాట్లాడినా కూడా ఐటీ సెక్టార్లో ఇది ఎక్కువగా ఉంటుంది, సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది అనేది. సో ఒక కోలివింగ్ అంటే కంపల్సరీ ఒక ఆడమగ కలిసి ఉండడం అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక రూమ్లో 3 బెడ్స్ ఉంటాయి, లేకపోతే 2 బెడ్స్ ఉంటాయి, వాళ్ళ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 2 అమ్మాయిలు ఉండొచ్చు, ఒక అబ్బాయి ఉండొచ్చు, ఒక అబ్బాయి ఉండొచ్చు, 3 అబ్బాయిలు ఉండొచ్చు చెప్తున్నారు. కానీ వాట్ ఎగ్జాక్ట్లీ కోలివింగ్లో జరుగుతుంది ఏంటంటే ఒక లేడీ ఒక జెంట్ అనేది ఉంటున్నారు అనేది చాలా వరకు మనకు తెలిసినటువంటి విషయం. సో ఇదేంటి అసలు దీనికి ఎంతవరకు రైట్స్ ఉన్నాయి, లా ఏం చెప్తోంది, సో కోలివింగ్ వ్యవస్థ గురించి ఎటువంటి పాయింట్స్ ఉన్నాయండి? అంటే చట్టబద్ధంగా కోలివింగ్ అనేది అది నిషేధితమైనది ఏం కాదు, అది తప్పేం కాదు. అంటే వెస్ట్రన్ కల్చర్ జనరల్గా ఇట్లాంటి కల్చర్ అంతా వెస్ట్రన్ సైడ్ ఉండేది. పాశ్చాత్య దేశాల్లో కొనసాగేటువంటి సంస్కృతి ఇప్పుడు భారతదేశంలో కూడా మన హైదరాబాద్ కూడా వచ్చింది. మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం మోర్ దెన్ 3000 కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయంటున్నారు. అంటే దాదాపు వేలాది మంది, లక్షలాది మంది స్టూడెంట్స్ ఉంటున్నట్టు. స్టూడెంట్స్ కాబట్టి మేజర్ 18 years ఎబోవ్ ఉన్నటువంటి ఎవరైనా కోలివింగ్ తప్పేం కాదు, కలిసి ఉండొచ్చు. మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఇది అఫెన్స్ కాదు, కలిసి ఉండొచ్చు అని చెప్పి ఖుష్బు అండ్ కన్నిమల్ అనేటువంటి జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ దాంట్లో కూడా ఇద్దరు మేజర్లు కలిసి ఉండొచ్చు, ఆడమగా కలిసి ఉంటే తప్పేం కాదు అని చెప్పింది. కానీ ఒక హాస్టల్లో ఉంటున్నటువంటి సందర్భంలో కొంత ప్రభుత్వాలు కావచ్చు, పోలీసు కావచ్చు, కొంత భద్రతా పరమైనటువంటి ప్రమాణాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనం ఈ హాస్టల్ల ఏర్పాటు, హాస్టల్లో ఉండేటువంటి వసతులు ఇవన్నీ ఒకవైపు, పోలీస్ పర్మిషన్స్ అకార్డింగ్ టు పర్మిషన్ ప్రకారమే ఉందా, జిహెచ్ఎంసీ అనుమతి ఉందా అనేది ఇదొక వైపు. ఈ కల్చర్ ఇట్లా ఉండొచ్చా లేదా అనేది మరొక వైపు. చట్టబద్ధంగానైతే ఏ విధమైనటువంటి నిషేధం లేదు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండొచ్చు. సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగ ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్టికల్ 21 ప్రకారం వారికి ఉంది. దీన్ని మానిటర్ చేయాల్సినటువంటి బాధ్యత, ప్రాపర్గా ఏ విధమైనటువంటి డిస్టర్బ్ లేకుండా మానిటర్ చేయాల్సినటువంటి బాధ్యత హాస్టల్ యాజమాన్యాల పైన ఉంది. ప్రాపర్గా సో ఏంటి అంటే హాస్టల్ యాజమాన్యాలు ఏం చేయాలి? సో మీరు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఓకే. అయితే ఎట్లా గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పేసి కొంత నైతికత ఉంటుంది. చట్టం వేరు, నైతికత వేరు. కుటుంబ విలువలు, కుటుంబ వ్యవస్థ ఇదంతా అవుట్ ఆఫ్ బాక్స్. అంటే రాజ్యాంగం వేరు, చట్టం వేరు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ వేరు, అవన్నీ వేరు. సో ఏమైనా చేయొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు అండి. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిస్టాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేస్తారా? ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, స్నేహితులు కానీ అంతా యాక్సెప్ట్ చేస్తారా? చట్టం ఓకే, సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారం నడిచే నైతికత, కొంత సిద్ధాంతాలు, కొంత కట్టుబాట్లు ఇవి ఓకే. సో వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు హాస్టల్లో కోలివింగ్లో ఇద్దరు కలిసి ఉంటే అది చట్టం ప్రకారం ఓకే, కానీ కుటుంబ పరంగా డెఫినెట్గా ఓకే అయి ఉండదు. ఎందుకంటే మరి వీళ్ళు నిజంగా వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నారా? ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్కి చెప్తుందా నేను పలానా అబ్బాయితో కలిసి ఉంటానని? పలానా అబ్బాయి నేను పలానా అమ్మాయితో కలిసి ఉంటానని నా కుటుంబ సభ్యులకు చెప్తారా? ఇవన్నీ ఎట్లా చర్చ జరగాల్సిన అవసరం ఉందండి రవికుమార్ గారు? యాక్చువల్గా ఇది కొంత మోరల్ వాల్యూస్ని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాలను కూడా కొంత కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, చట్ట ప్రకారం అబ్బాయి అమ్మాయి కలిసి ఉండొచ్చు, కానీ కలిసి ఉండడానికి మనం ఒక రూమ్ వల్ల కేటాయిస్తున్నప్పుడు కొన్ని నామ్స్ మాత్రం ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ హాస్టల్ యాజమాన్యాలు ఈ క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వివరాలను తీసుకొని కుటుంబ సభ్యులకు కూడా వీరి సమాచారం ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక హాస్టల్ ఏర్పడేటప్పుడు సీసీ ఫుటేజ్ ఉండాలా, అదేవిధంగా జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పిన ఒక వాల్ ఎంత హైట్లో ఉండాలనే నామ్స్ కూడా మాకు ఇచ్చిందని చెప్పి హాస్టల్ మేనేజ్మెంట్ వారు చెప్తున్నారు. ఈ నామ్స్తో పాటు ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఎవరు వస్తున్నారో వారి గురించి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. వారి కోసం ఏ టైంకి వస్తున్నారు అనేది రికార్డ్ చేయాలి. ఈ టైంకి ఒక 10 or 11 వారికి ఒక వర్కింగ్ టైం మించి వస్తున్నప్పుడు వారి కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఉంటే ఇది వ్యక్తిగతంగా బాగుంటుందేమో. అంటే కొన్ని విలువలు, నైతిక విలువలతో ఇవాళ మనం ఒక సమాజంలో ఒక మంచి పేరు రావాలి, కొన్ని నైతిక విలువలను మెయింటైన్ చేయాలంటే హాస్టల్ నిర్వాహకులు వీటిని ఫాలో కావాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఇష్టం ఉన్నటువంటి వారికి హాస్టల్ కనుక అత్యవసరమైనప్పుడు, హాస్టల్ కనుక అవసరమైనప్పుడు హాస్టల్ నిర్వాహకులు ఖచ్చితంగా మీ పేరెంట్స్కి సమాచారం ఇవ్వాలి. మీ పేరెంట్స్ సంబంధించినటువంటి
ఫోన్ నంబర్స్ ఇవ్వండి, వారితో మేము హాస్టల్ మేనేజ్మెంట్ అదేవిధంగా పేరెంట్స్తో ఒక అనుసంధానం అయ్యేటువంటి ప్రక్రియ కూడా ఉండేది ఉంటే బాగుంటుంది. దానివల్ల కొంత నైతిక విలువలు పెంచి ఇప్పుడు ఇవాళ ఒక ఆత్మహత్య జరిగింది అంటే నిజానికి ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటున్నటువంటి వ్యక్తులు పేరెంట్స్ కి తెలియదేమో దాదాపు. అంటే మనకున్నటువంటి మనం పెరుగుతున్నటువంటి సమాజంలో ఏ పేరెంట్స్ కూడా పెళ్లి కాక ముందుకు లివింగ్ రిలేషన్ అదే రవికుమార్ గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఏదో మారుమూల పల్లెల నుంచి ఒక అమ్మాయి వస్తుంది, లేకపోతే ఒక అబ్బాయి వస్తాడు, లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అబ్బాయి ఎక్కడో మారుమూల పల్లెల నుంచి, అంటే వాళ్ళు ఏమనుకుంటారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకా వేరే స్టేట్ కావచ్చు, ఇంకా వేరే స్టేట్ రూమ్ లో ఉంటుంది అనుకుంటా. అవును, నేను మా అమ్మాయి లేదంటే మా అబ్బాయి పలానా హైదరాబాద్లో ఉంటున్నాడు, పలానా జాబ్ చేస్తున్నాడు అని అంతవరకే తెలుసుంటుంది, హాస్టల్లో ఉంటున్నాడు అట అనుకుంటారు అంతే తెప్పించి. సో ఆ అమ్మాయి అయితే ఇంట్లో చెప్పదు నిజానికి, ఆ అబ్బాయి అయితే ఇంట్లో చెప్పాడు నేను పలానా మనిషితో కలిసి ఉంటున్నానని. కానీ అంటే మీరు అన్నట్టు తల్లిదండ్రుల కన్సెంట్ ఉండాలంటే వాళ్ళు ఎవరు ముందుకు రారేమో, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరని వాళ్ళకి తెలుసు. కాబట్టి హాస్టల్ వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల కాంటాక్ట్ నెంబర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్తో వీళ్ళతో మాట్లాడించడం కానీ ఏం ఉండదు, జనరల్గా ఉండదు. అవును, అదే అంటే ఇప్పుడు వాల్యూస్ పెంచాలంటే అది ఉండాల్సింది. ఇట్లాంటివి నివారించాలంటే మనం దాదాపు 2000 ఇవాళ 26 అంటే ఒక 10-15 వరకు ఇట్లాంటి హాస్టల్స్ హైదరాబాద్ లో లేవు. మనం కూడా చదువుకున్నప్పుడు చూసినాం హైదరాబాద్ లో ఇట్లాంటి కో లివింగ్ రిలేషన్స్. ఈ మధ్య ఐటీ బూమ్ పెరిగిన తర్వాత ఒక 10 ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ నుండే ఇట్లాంటి కొంచెం హైదరాబాద్ లో కూడా ఇట్లాంటి వెస్ట్రన్ కల్చర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ ఇంతకుముందు గతంలో ఇట్లాంటి వ్యవస్థ లేకుండే. అంటే ఇప్పుడు రెండు చట్టబద్ధంగా పోతే మనం ఏం టచ్ చేసే పరిస్థితి లేదు. చట్టం ప్రకారం ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, దానికి ఏం దాన్ని తప్పు పట్టలేదు. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను కుటుంబ బాధ్యతలను కూడా ఇప్పుడు వరకు కొంత బాధ్యత అనేది కూడా ఉండాలి కదా. మేనేజ్మెంట్ హోటల్ ఈ హాస్టల్ మేనేజ్మెంట్స్ కొంత బాధ్యత కూడా వ్యవహరించాలి. బిజినెస్ ఒకటే కాదు, వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఇప్పుడు మేము అన్ని విలువలు పాటించేలాగా మేము చూస్తే మీ పేరెంట్స్ని తీసుకురండి, మీ పేరెంట్స్తో మాట్లాడించండి అంటే ఎవరు వస్తారు, ఎవరు రారు కోలివింగ్లోకి అట్లా. అవును, అందుకే ఇప్పుడు సపరేట్ హాస్టల్లోనైనా ఉంటారు కదా. నిజంగా వరకు హాస్టల్ అవసరమైనప్పుడు హాస్టల్లో ఉంటారు. లేదంటే ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాన్ని కూడా హాస్టల్ మేనేజ్మెంట్స్ కొంత గుర్తుంచుకోవాలి. నిజంగా ఇప్పుడు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే కొంత మెంటల్ గా కూడా వీక్ ఉంటారు. మెజారిటీగా ఒక 50 మంది 100 మంది స్టూడెంట్స్ లేకుంటే ఈ హాస్టల్ మేట్స్ ఉన్నప్పుడు వారి మానసిక పరిస్థితిని కూడా గుర్తించే కౌన్సిలింగ్ వ్యవస్థ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. వర్మ గారు లైవ్ లో. వర్మ గారు, రాజేష్ గారు చెప్పండి. ఒక నిమిషం సార్. ఫస్ట్ మనతో తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఏవైఎఫ్ స్టూడెంట్ లీడర్ ఉన్నారు మనతో, ధర్మేంద్ర గారు. ధర్మేంద్ర గారు హాయ్, నమస్తే అండి. మీరు లైవ్లో ఉండండి. వర్మ గారు, మీరు కూడా హాస్టల్ నిర్వాహకులైనా? అంటే హాస్టల్ అసోసియేషన్ మీరు తమ కీలక బాధ్యతలు ఉన్నారు, అంటే మీరు కూడా నిర్వహిస్తున్నారా కోలివింగ్ వ్యవస్థని? నేను కోలివింగ్ కాదు సార్, నా ఓన్లీ విమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఓకే. వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్. ఓకే. అయితే ఇప్పుడు కోలివింగ్లలో ఈ కోలివింగ్ అని చెప్పండి. రాజేష్ గారు చెప్పండి. హాస్టల్ అకామిడేషన్కి సంబంధించి కోలివింగ్ కానీ ఓన్లీ మెన్స్ కానీ విమెన్స్ కానీ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. ఎవరైనా అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఐడి, ఒక ఆధార్ జిరాక్స్ తీసుకుంటాం. అలాగే ఒక ప్రాపర్ ఫార్మాట్లో ఒక అప్లికేషన్ ఉంటుంది. వాళ్ళ పేరు, తల్లిదండ్రుల పేరు, వాళ్ళ ఎమర్జెన్సీ కాంటాక్టు, వాళ్ళ తల్లిదండ్రుల నెంబరు, వాళ్ళ మదర్ నేము, ఎవరైతే అట్ ద టైమ్ ఆఫ్ తీసుకొచ్చి జాయిన్ చేస్తారో వాళ్ళది లోకల్ రెఫరెన్స్ కింద ఆ నెంబర్ తీసుకోవడం కూడా జరుగుతుందండి. లోకల్లో వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, వారి రిఫరెన్స్ కూడా మనం నోట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇన్ని వివరాలు తీసుకుని మనం నార్మ్స్ ప్రకారం చేస్తుంటామండి. కొండకచో ఇలాంటి ఘటనలు వ్యక్తిగతంగా కూడా అయ్యా అంటే మ్యాండేటరీ చేయట్లేరు అంటే మీరు చెప్తున్నట్టుగా కొంతమంది తీసుకుంటున్నా కానీ మ్యాండేటరీ కంపల్సరీ తీసుకొని మ్యాండేటరీ సార్ 100% కంపల్సరీ సార్. అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ వాళ్ళ ఫోటో కానీ ఆధార్ కానీ వాళ్ళ వివరాలు, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, పర్పస్ ఆఫ్ విజిట్ అంటే మన హాస్టల్లో స్టే చేయడానికి పర్పస్ ఆఫ్ విజిట్, వాళ్ళు సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారా, ఏదైనా కంపెనీలో పని చేయడానికి వచ్చారా, ఈ మ్యాక్సిమం వర్కింగ్ వాళ్ళకి మాత్రమే మేము అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తామండి. వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళ ఐడి తీసుకుంటాం. అంటే ఇంకోటి మన వర్మ గారు, ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ డేటా, ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళ పాస్పోర్ట్ కావచ్చు, వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఐడి కార్డు కావచ్చు, ఇవన్నీ తీసుకుంటామని చెప్తున్నారు. అవి మీ దగ్గరే ఉంచుకుంటారా, లేదంటే పోలీస్ స్టేషన్లో ఇచ్చి పెడతారా? అవన్నీ మన అప్లికేషన్కి ఫిన్ చేస్తాం సార్. అది
రాజేష్ గారు అది అప్లికేషన్ పిన్ చేసి అలాగే బైండ్ ఓవర్ చేస్తామండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా మేము రిటర్న్ ఇవ్వం, ఎందుకంటే మా రికార్డ్స్ ఉండాలి, యాజ్ పర్ నార్మ్స్ రికార్డ్స్ అండి అవి. నో ఏమంటానంటే ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఒక కాపీ, ఒక జిరాక్స్ తీసి ఒక సెట్ అంతా అదొకటి. ఒక సెట్ అంతా నియర్ బై పోలీస్ స్టేషన్ లో ఇస్తారా, లేదంటే మీ దగ్గర పెట్టుకుంటారా? ఏదైనా ఇష్యూ అయినప్పుడు పోలీసులకు సబ్మిట్ చేస్తారా? ఏదైనా ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక సూసైడ్ జరిగింది, ఇప్పుడు పోలీసులు వచ్చినారు కాబట్టి ఇప్పుడు ఇస్తారా, ముందే ఇచ్చేస్తారా పోలీస్ స్టేషన్? టైమ్ ఆఫ్ రాజేష్ గారు లేదండి, రాజేష్ గారు ఏదన్నా జాయిన్ అయినప్పుడు అది రికార్డ్ తీసుకుని మేము రికార్డెడ్గా ఉంచుతామండి దాన్ని. ఓకే, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ రైట్, కొద్ది రోజుల తర్వాత అయినా, ఒక 2-3 నెలల తర్వాత అయినా వాళ్ళు పలానా వాళ్ళు ఇక్కడ స్టే చేశారు, వాళ్ళ రికార్డు తీయండి అంటే అఫీషియల్గా మనం ఎప్పుడైనా పోలీసు వాళ్ళకి కానీ అథారిటీస్కి ఎవరికైనా అందజేయడానికి మేము సిద్ధంగానే ఉంచుకుంటామండి. ఇంకొకటి ఏంటంటే బయోమెట్రిక్ సిస్టమ్ కూడా ఉంటుంది సార్. హాస్టల్లో ఎంటర్ అవ్వడానికి ఎవరు పడితే వాళ్ళకి యాక్సెస్ ఉండదండి లోనికి. రిసెప్షన్ వరకు మీరు ఎవరైనా రావచ్చు, కానీ ఆఫ్టర్ దట్ రిసెప్షన్ మీరు ప్రాపర్ బయోమెట్రిక్ సిస్టమ్ ఉన్న వాళ్ళు కానీ మా వాచ్మెన్ అలౌ చేసిన పర్సన్ తప్పించి అదర్ అన్నౌన్ పర్సన్స్ అసలు రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా మేము ఒప్పుకోం సార్. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఒక లివింగ్ రూమ్ ఉంటుంది, అందులో కూర్చుని మాట్లాడి పంపించేది తప్పించి నాట్